లార్డ్స్ టెస్ట్ 3వ రోజు జరిగిన ఓ ఘటన సిరీస్కి హైలైట్గా నిలిచింది. ఆట ముగిసేందుకు కొన్ని క్షణాలే ఉండటంతో వికెట్ కోల్పోవద్దని ఇంగ్లాండ్ బ్రేక్ త్రూ కావాలని భారత్ పట్టుదలతో కనిపించాయి. ఈ తరుణంలో ఆతిథ్య జట్టు ఓపెనర్ జాక్ క్రాలీ గాయం సాకు చూపి గేమ్ను కొంతసేపు ఆపాడు. ఫిజియోను పిలిపించి తూతు మంత్రంగా ట్రీట్మెంట్ చేయించాడు. అతడి నాటకంతో గిల్ సేనకు చిర్రెత్తుకొచ్చింది. ఆడటం చేతకానప్పుడు ఈ నాటకాలు ఎందుకు అంటూ కెప్టెన్ శుభ్మన్ గిల్ సహా ఇతర భారత ఆటగాళ్లు క్రాలీ డకెట్పై సీరియస్ అయ్యారు. అయితే గిల్ దూకుడును ఆ దేశ సీనియర్లు తప్పుపడుతున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై భారత మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. ఒక్క ఓవర్కే భయపడతారా అంటూ ఇంగ్లాండ్పై గాలి తీసేశాడు కుంబ్లే. వాళ్లు ఆడకుండా తప్పించుకుందామని చూశారని చెప్పాడు. 5 టెస్టుల సిరీస్ సగం ముగిసింది. ఇరు జట్లు కూడా చెరో విజయం సాధించాయి. 3వ టెస్టులో 2 టీమ్స్ ఇప్పుడు సమాన స్థితిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ ఒక్క ఓవర్ కూడా ఆడొద్దని అనుకుంది. భారత బ్యాటింగ్ టైంలో ఆర్చర్ బౌలింగ్లో ఆఖరి వికెట్ పడినప్పుడు వాళ్లు నిరుత్సాహంగా కనిపించారు. చివర్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడ్డారని కుంబ్లే చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడనందున వాళ్లతో భారత క్రికెటర్లకు పెద్దగా స్నేహ సంబంధాలు లేవని, అందుకే ఈ ఘటన జరిగిందని లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇరు జట్ల వ్యూహాలు వేరువేరుగా ఉండటం కూడా మరో కారణమన్నాడు. గిల్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ఇంగ్లాండ్ బౌలింగ్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ అన్నాడు. వేళ్లు చూపిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగడం సరికాదన్నాడు. గత కెప్టెన్ విరాట్ కోహ్లీని గిల్ గుర్తు చేశాడని, ఇది మంచి సంకేతం కాదన్నాడు సౌథీ. ఈ ఘటన సోషల్ మీడియాలో గిల్ను కోహ్లీతో పోలుస్తూ మీమ్స్కు దారితీసింది.